హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే రాజమండ్రిలో తప్పకుండా చూడవలసిన ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. నేనైతే ఇప్పుడు పుష్కర్ ఘాట్ సైడ్ నుంచి వెళ్తున్నానండి. వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుంది. మనకి లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి వెళ్తూ ఉన్నప్పుడు. ఈ టెంపుల్ అయితే గౌతమి ఘాట్ పక్కన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్ అనేది. మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పైన స్టెప్స్ ఉంటాయి పైకెక్కడానికి. మనం స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత లోపల టెంపుల్లో ఉన్న దాని చుట్టూరు కూడా ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి దశావతార మూర్తులు అయితే మనకి దర్శనమిస్తారు. వారినందరినీ దర్శించుకున్న తర్వాత మనకి లోపలికి ఎంట్రీ అయితే ఉంటుందండి. వెళ్ళే దారి కూడా అలా డిజైన్ చేశారు. మనం ఎంట్రీ ఎలా అయితే వస్తామో అక్కడితో మనకి ఎండ్ అవుతుంది ఈ ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యేసరికి. నేను చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూపిస్తూ ఈ వీడియో అయితే తీసానండి.
లోపల స్టార్టింగ్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నవి నిమై నితై విగ్రహాలండి. ఇవి చాలామందికి తెలియవు. వాటిని దర్శించుకున్న తర్వాత మనకి రాధాకృష్ణుల వారు దర్శనం అయితే ఉంటుంది. దాని తర్వాత పూరీ జగన్నాథుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. అంటే పూరీ జగన్నాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాలు లాంటివి ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చండి. ఇక్కడ విగ్రహాలకి అలంకరణ అంతా బెంగాలీ స్టైల్లో ఉంటుందండి. టెంపుల్ లోపల మనకి దేవుడికి సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా షాప్ ఉందండి. అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా ఒక సైడు ఉంటాయి. కిందకి వచ్చేసిన తర్వాత గోశాల ఉందండి ఇక్కడ. ఇది కూడా ఒకసారి విజిట్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పుడైనా కనుక మీరు రాజమండ్రి వచ్చినట్లయితే ఈ ఇస్కాన్ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.